హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా గట్టి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని నేను చూపిస్తున్నాను కదండి, ఈ స్పూన్తో 3 స్పూన్లు వరిపిండి తీసుకున్నాను నేను. ఈ 3 స్పూన్లు వరిపిండికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు అండి, కలర్ కొరకు మంచి రంగు రావడానికి, కొద్దిగా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కస్తూరి మేతిలా నలుపుకుని వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి, మొత్తం కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ పిండికి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోద్దండి నేను వేసుకున్న పిండికి. దీనిలో మీ కారానికి తగ్గట్టుగా నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయల ముక్కల్లా చేసి వేసుకున్నాను. ఒక 5 వెల్లుల్లి రేకలు ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు ఇలా ముక్కల్లా చేసుకుని వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రై చేసుకోవడానికి కావడానికి స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. వాటర్ వేయకుండా ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసే విధంగా ఈ పిండికి ఫస్ట్ అంతా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి, ఒకేసారి వాటర్ వేసుకోవద్దు. నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలి, అప్పుడే పకోడీ క్రిస్పీగా బాగుంటుంది. నూనె వేడైందో లేదో చెక్ చేసుకుందామండి. వేడైంది కదా, ఇప్పుడు పకోడీలు వేసేసుకుందాం. ఇలా చేత్తోనే ఇలా విదుపుకున్నట్టుగా చిన్నగా వేసుకోవాలి. ఇది ఉల్లి పకోడీ కదా, అంతా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా కొంచెంగా వేసుకోవాలి. వేసిన వెంటనే కూడా గరిటె పెట్టొద్దండి. 1 మినిట్ తర్వాత ఇలాగా 2 పక్కల కూడా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోకూడదు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. చూపించాను కదా, ఇంక ఈ కలర్లో ఉంటే చాలన్నమాట. ఇప్పుడు మిగతా పిండి కూడా అలాగే పకోడీలో వేసుకుందామండి. అవి కూడా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకుని తీసేసుకుందాము. ఈ కలర్లోనే తీసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయిపోతే మాడు వాసనలో వస్తుందండి, ఎందుకంటే ఇది వరిపిండి కదా. పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, క్రిస్పీగా ప్రతిదీ లోపల కూడా ఎలా వేగిందో పచ్చి లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వర్షాకాలంలో సాయంకాలం పూట ఒక 5 నిమిషాలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి, మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.